గవర్నమెంట్ వచ్చింది రాష్ట్రంలో ఈరోజుసారి పెట్టుబడులు రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. బాబు గారు లోకేష్ ప్రోద్బలంతో పెట్టుబడులు బాగా వస్తున్నాయి. కంపెనీలు కూడా అన్నీ వస్తున్నాయి. ఉద్యోగాలు పెరుగుతున్నాయి. తర్వాత గత గవర్నమెంట్ లాగా అలా చండాలంగా చేయట్లేదు. చాలా బాగానే ఉంది. సార్ ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మనం మాట్లాడుతూ 3 సంవత్సరాలు ఆగండి మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను, అది అని మాట్లాడుతాను. అతను బతికోణంగా ముఖ్యమంత్రి రావడం కష్టం. అసలు జన్మలో జరగదు అతనికి. అతను ఈ జన్మకి లేదే కాదు. అది జనం ఇచ్చారు, చేతులారా పోగొట్టుకున్నాడు. దాన్ని అహంకారమైన పనులు చేసి గవర్నమెంట్ తనే పోగొట్టుకున్నాడు. తనకి జనం అవకాశం ఇచ్చారు, అది నిలబెట్టుకోలేకపోయాడు. సరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చే పథకాలు ఎలా ఉన్నాయి? వచ్చే పథకాలు బాగుంది. అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు సెట్ అవ్వాలి కదా, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ ఇవన్నీ సెట్ అవ్వాలి కదా. పథకాలు ఇస్తారు, ఏది ఆగదండి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, అది ఇదని పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఆ సైకో మారడు అతను. పిచ్చి మాటలు అవన్నీ. ఇప్పుడు అతను చేసిన అప్పులకి వైజాగ్ నుంచి అమరావతి వరకు కలెక్టర్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టాడు. అంత దౌర్భాగ్యం పనులు వీళ్ళు చేయరు. బీసీల పరిస్థితి ఎలా ఉంది? బీసీలకి చాలా బాగా చేస్తున్నారండి. బీసీలకి చాలా బాగా చేస్తున్నారు. గతంలో ఇప్పుడు బ్రాండ్ షాపుల్లో బీసీలకి ఇచ్చారు. అసలు గతంలో బీసీలు మొత్తం సబ్సిడీ లోన్లు ఎత్తేసారు కానీ ఇప్పుడు మా బీసీలకు ఉన్నారు. గతంలో అసలు సబ్సిడీ లోన్లు తీసేశారు. అసలు ఏ బ్యాంక్ వెళ్ళినా అసలు సబ్సిడీ లోన్ మొత్తం ఎత్తేసారు గతంలో. ఇప్పుడు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో తీసేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు సబ్సిడీ లోన్. నేను బీసీలకి పెద్దపీట వేశానని జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పేకొచ్చాడు కదా. అసలు ఏమి చేయలేదండి బీసీలకి. అసలు బీసీ కార్పొరేషన్ అసలు ఆ లోన్లు తీసేశారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు లోన్లు. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ. ఇప్పుడు మన పనిముట్లు పని చేసుకునే వాళ్ళకి బీసీ కులాలు అన్నిటికీ అన్ని చేస్తున్నారు. ఇప్పుడు అసలు గత గవర్నమెంట్ లో, జగన్ గారి గవర్నమెంట్ లో మొత్తం తీసేశారు అవన్నీ. ఆదరణ, బీసీలకి పనిముట్లు ఇచ్చేవాళ్ళు, కలుగేరు కార్మికులకి పనిముట్లు ఇచ్చేవాళ్ళు, సైకిళ్ళు ఇచ్చేవాళ్ళు, ఆ మెటీరియల్ అన్ని ఇచ్చేవాళ్ళు బీసీలకి. మన గత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. మళ్ళీ ఈయన వచ్చాడు, మొత్తం ఎత్తేసాడు. జగన్ వచ్చాడు, ఎత్తేసాడు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు, వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బీసీ కార్పొరేషన్ నిధులు ఇప్పుడు రిలీజ్ అయినాయిగా. నిధులు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అసలు సూపర్ గా ఉంది. ఇప్పుడు మా బీసీలు అందరికీ పండగలాగా ఉంది చెప్పాలంటే. బీసీలు అందరికి పండగలాగా ఉంది 100%. దీంట్లో అసలు తీసేసేది లేదు. ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్న విద్యాశాఖ ఏమైనా మార్పులు చాలా మార్పులు జరిగినాయండి. మన ఈ బెల్ట్ల మీద, స్కూల్ బ్యాగుల మీద ఆ బొమ్మలు అవేమి లేకుండా హుందాతనంగా పిల్లలకి మంచిగా ఈ మన రాధాకృష్ణ గారి బొమ్మ వేయటం బెల్ట్ల మీద. అలాగే మధ్యాహ్న భోజన పథకం కానీ, సన్నబియ్యం కానీ, తినే ఐటమ్స్ కానీ చాలా మార్పులు జరిగినాయి. బాగుందని చెప్తున్నారు అంతా. అంటే కదా సార్, ఇప్పుడు అంటే ఈ రోజు పెట్టుబడులు తీసుకురావటం వల్ల ఏంటి, గతంలో మేము తీసుకొచ్చినాయే ఈ రోజు రాష్ట్రంలోకి వస్తున్నాయి, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు, మీరేమంటారు? లేదండి, అసలు వాళ్ళు తీసుకొచ్చినవి ఏం లేవండి. వీళ్ళు బాగా తీసుకొచ్చారు. వీళ్ళు లోకేష్ గారు వీళ్ళు బాగా తీసుకొచ్చారు పరిశ్రమలని. ఐటీ కానీ ఈ కానీ చాలా తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు ఏమి లేవండి. తీసుకొస్తే వాళ్ళు ఎందుకు పోతారు బయటికి? తీసుకొచ్చిన పథకాలు ఏమి లేవు. వాళ్ళు పార్టీ కార్యకర్తలు ఉన్నారు చూసారా, వైఎస్ఆర్, వాళ్ళనే డ్రెస్సులు వేసి పారిశ్రామికవేత్తలాగా చూపించారు. వీళ్ళు అలా కాదు, వీళ్ళు పరిశ్రమలు తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొచ్చారు అన్ని. ఇప్పుడు ఉద్యోగాలు కూడా పిల్లలు కూడా ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జాయిన్ అయిపోతున్నారు. బాగానే ఉంది స్పందన, ఇబ్బంది ఏం లేదండి. ఎలా ఉంది పరిపాలన? బాగుందన్న. రోడ్ లైటింగ్ కానీ, ఈ ఏఎంసీ స్టాఫ్ రోడ్లు క్లీనింగ్ ఉంచడం కానీ అంతా బాగుంది, బాగా జరుగుతుంది. ఉందన్న, గతంలో అంటే రోడ్లు ఏమి లేవు, ఇప్పుడు కొంచెం రోడ్లు నీట్ గా ఉంటున్నాయి. ఎక్కడ చూసినా డ్రైనేజ్ వాటర్ ఆగిపోయాయి గతంలో, ఇప్పుడు అదంతా కొంచెం బాగుంది, బాగానే జరుగుతుంది.
ఇప్పుడు ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అమరావతికి మీకు ఎలా ఉంది పనులు? అమరావతి కూడా డెవలప్ అవుతుందన్న. మాకు కూడా ఆటో తోలుకుంటాం మేము. ఆటో కిరాయిలు కూడా ఇప్పుడు పిలుస్తున్నారు. అంత ముందుగా 5-6 సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళాలి అమరావతికి. ఇప్పుడు వెళ్తున్నాం, అమరావతి వెళ్తున్నాం. ఇటు ఎయిర్పోర్ట్ కి కిరాయి ఉంది రమ్మంటున్నారు, ట్రాపింగ్ ఉంది రమ్మంటున్నారు. ఆటోలు కొంచెం పర్వాలేదు, ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి అన్నాడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలు చేసాం అది ఇదని మాట్లాడారు. అదేమీ లేదన్న. అప్పుల పాలు ఏంటంటే వాళ్ళు చేసిందే ఉంది. ఏదైనా జరుగుతాయి, అయితే బాగుంది, జరుగుతుంది. ఇప్పుడు 1 by 1 ఒక్కొక్కటి చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు విద్యాశాఖలో మార్పులు వచ్చినాయి. యూనిఫామ్స్ లో మార్పులు తీసుకొచ్చారు, బాగుంది. లోకేష్ గారు అది అంతా నచ్చింది మాకు. అంటే గతంలో ఎలా ఉంది? గతంలో అంటే మన చెప్పకూడదు, పార్టీ సింబల్స్ లాగా యూనిఫామ్స్ అన్ని ఇచ్చారు. అది ఇప్పుడు అలా ఏమి లేవు. చూసాం కదా మేము, మాకు పిల్లలు ఉన్నారు, మా అక్కల పిల్లలు ఉన్నారు, అందరూ వెళ్తున్నారు కదా స్కూల్కి. చూసాం, యూనిఫామ్లు అన్ని నచ్చినాయి, బాగున్నాయి. ఎవరితో సంబంధం లేదు, వేరే టైపు. ఏమంటారు, ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్కూల్, మనం డబ్బులు కట్టి ఎలా అయితే జాయిన్ చేస్తే ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటుందో అలా ఉంది. యూనిఫామ్ బాగుంది. కూటమి పాలన సామాన్యంగానే ఉంది. ఇంకా ఏ విధంగా అంటే ఇంకా ఎవరిని ఇబ్బందులు పెట్టట్లేదు, వాళ్ళ పనులు చూసుకుంటూ పోతున్నారు. ఇంకా దీనికి రాలేదు. గతంలో అనేటువంటిది ఇప్పుడు బట్టి అన్ని వెనకాల తిరగేసి చూసుకున్నట్లయితే అంత ఏదో అంబక్కల టైప్ కనిపించింది. అవును, బాగాను. అలాంటి కృషి పోయిన గత 4 సంవత్సరాలు చేయలేదు వీళ్ళు ఎవడను. అవి ఏమి చేయకుండా ఏదో అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది చేద్దాం అది చేద్దాం అనుకోవడం తప్ప అంతకంటే ఏం కనపడలేదు మాకు. ఇప్పుడు మాత్రం ఇంకా ఏమి వాళ్ళు స్టడీ పడలేదని మా ఉద్దేశం. ఇంకా అన్నిటికీ అన్నీ ఇంకా అందివ్వట్లేదు. అవుతుంది, నమ్మకం అయితే ఉంది. ఎందుకనంటే బాధక సాధకం చూసిన ప్రభుత్వం ఇంతకుముందు, ఇప్పుడు అందులోకి సీనియర్ ప్రభుత్వం అది. కాబట్టి కొత్త ఎట్టేసి నేను ఎలా చేస్తాను అనడానికి రైట్ లేదు. అన్ని విధాలా మనం సమర్థవంతమైన పాలన అందించాలనే భావన వాళ్ళకు ఉంది. మేము కూడా అనుభవించాలని అనుకుంటున్నాం. చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బాగానే ఉంది. అన్న క్యాంటీన్లో కూడా బాగానే ఉంది. భోజనం 5 రూపాయలకి టిఫిన్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటానంటే మళ్ళీ పునర్జన్మ వస్తుంది, పునర్పాలన విధానం వస్తుంది. కానీ ఇంకా ఇవి ఎవరి మీద కూడా ఇంకా యాక్షన్లు తీసుకుని ఆ పద్ధతుల్లో ఏమి ఇంకా కనపట్టలేదు. వస్తాయో లేదో మనకు తెలియదు ఆ యాక్షన్స్. కానీ కాలం అలా నడుస్తూ ఉంది, నడిస్తే మంచిదే. అది బాగానే ఉంది. కూటమి పరిపాలన ఓకే, బాగానే ఉంది. చేసేది ఆయన సీనియర్ కాబట్టి ఆయన చేసే అడ్మినిస్ట్రేషను ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది, దాంట్లో ఏమి తేడా ఉండదు. చేసేది డెవలప్ చేస్తున్నారు. పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ తీసారు కాబట్టి ఇప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది తప్ప, లేకపోతే మొత్తం అంతా బాగానే. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు కాన్సన్ట్రేట్ చేయడానికి ఫండింగ్ లేదు కదా. కొన్ని చోట్ల రోడ్లు బాగున్నాయి, కొన్ని చోట్ల బాగుండవు. వాళ్ళ యొక్క కన్వీనియన్స్ ఫండింగ్ ప్రకారం బాగానే ఉంటున్నాయి, అంతే. చాలా బాగుందండి. అంటే గత ప్రభుత్వం ఏంటంటే దోపిడీను, దొంగల ఇది అంతాను. ఒకటి ఏంటంటే మెయిన్ నాకు ప్రభుత్వాల గురించి కదా, ప్రభుత్వాల పనితీరు బాగోలేదు. బూతులు, ఒకళ్ళేమో మనం ఏదో ఆడాళ్ళంటే ఆడాళ్ళు వేసుకొచ్చారని ఇది అంటారు. అసలు ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే అంత చండాలంగా. ఆ సభాపతి కూడాను, సభాపతి ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడికి ఇది తీసేస్తే ఫినిష్ అని అన్నట్టు. అది తప్పు. ఒక సభ ఎవరో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అనొచ్చు, కానీ అది అనకూడదు. అట్లాగే ఒక సభాపతిలో మన పెద్దల దీంట్లో అసెంబ్లీలో బూతు మాటలు రాకూడదు. ప్రజాప్రతినిధులేట బూతు మాటలు మరి దొంగలు కాపాడుకుంటా చేస్తే వాళ్ళే మర్డర్లు చేసి ఒక దళితుడికి పాపం డాక్టర్ని కావాలని పిచ్చెక్కి చేసి చంపించేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు మంచిదన్నానంటే పైన కేంద్రం ఉంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ముగ్గురు ఏ ఒక్కడు తప్పులు చేసినా గట్టిగా పట్టుకోవటానికి నేషనల్ మీడియా ఉంది, ఇక్కడ మీడియా ఉంది. ఒకే ఒక దొంగ ఛానల్ ఉంది, అది తప్ప ఆ దొంగ సాక్షి తప్ప కథమై అన్నీ అందరూ బాగానే ఉండయి. కాకపోతే ఏంటంటే పెళ్ళి అవ్వగానే 2వ రోజున పిల్లలు పుట్టరు కదా,
కాబట్టి తప్పకుండా ఈ అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయి. ఈ లోటు బడ్జెట్ను కూడా నెరవేర్చుకుంటూ రావాలి. మెయిన్ ఉచితాలు కాదు, ఉపాధి కల్పన కల్పించాలి. ఈ కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పన, యూత్ బోళంత మంది అవుట్ ఆఫ్ స్టేట్లకు వెళ్తున్నారు. డెవలప్మెంట్ చేస్తారు, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. అది మట్టికి 100%. ముగ్గురు ఉన్నారు, ఒకరు కాదు. ఏ ఒక్కరు తప్పు చేసినా పట్టుకోవటానికి రెడీగా ఉన్నారు. కాబట్టి 100% యూత్ ఇదవుతుంది, కంపెనీలు వస్తాయి, మంచి బాగా ఏర్పడుతుందని నా ఆశాభావం.